వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ప్రధాని మోదీ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా? నిన్న వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన మోదీ తన మొత్తం ఆస్తుల రూపాయలు 3.02 కోట్లుగా పేర్కొన్న వైనం. ఇల్లు, కారు, భూమి వంటి స్థిరాస్తులు, చరాస్తులు లేవన్న ప్రధాని. ఎఫ్డి, ఎన్ఎస్సిలో పెట్టుబడులు. నిన్న వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తులు మొత్తం 3.02 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద 52,920 నగదు ఉందని వెల్లడించారు. అయితే భూమి, కారు, ఇల్లు వంటి స్థిర చరాస్తులేవీ లేవని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. మునుపటి ఎన్నికల అఫిడవిట్తో పోలిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఈసారి రెట్టింపైంది. 2018-19లో ఈ ఆదాయం 11 లక్షలు కాగా 2022-23లో అది 23.5 లక్షలకు చేరుకుంది. ఇక ప్రధానికి సాంప్రదాయక పెట్టుబడి సాధనాలపైనే మక్కువని కూడా ఆ అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. 2.85 కోట్లను ఎస్బీఐలో ఎఫ్డి చేశారు. మరో 9.12 లక్షలను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వ పెట్టుబడి పథకం పైన ఎన్ఎస్సితో ఏటా 7.7% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇందులో పెట్టుబడిదారులకు సెక్షన్ 80C కింద మినహాయింపులు కూడా ఉన్నాయి. రిస్క్ తక్కువ ఉన్న పెట్టుబడి సాధనంగా దీనికి మదుపర్లలో పాపులారిటీ ఉంది. ఎన్ఎస్సి ఒకేసారి 5 సంవత్సరాలకు గాను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కనీసం మొత్తం రూపాయలు 1000. 2019 నాటి ఎన్నికల అఫిడవిట్లో మోదీ తనకు ఎన్ఎస్సిలో 7.61 లక్షలు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే 1.28 కోట్ల ఎఫ్డీలు ఉన్నట్టు తెలిపారు. అప్పట్లో రూపాయలు 20,000 L&T ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ రూపంలో ఉందని మోదీ పేర్కొన్నారు. కానీ ఈ మారు అఫిడవిట్లో మాత్రం బాండ్ల ప్రస్తావనే లేదు. మునుపటి వల్లనే మోదీ తన అఫిడవిట్లో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ను పేర్కొన్నారు. అయితే ఈ మొబైల్ వాట్సాప్కి లింక్ కాకపోవడం గమనార్హం. ట్రూ కాలర్లో మాత్రం ఈ నంబర్కు PM నరేంద్రజీ అన్న పేరు కనిపిస్తోంది.